హాయ్ ఫ్రెండ్స్, ఈ మైక్ మాడ్యూల్ కూడా ఈ బాక్స్లో అయితే సెట్ చేసాం అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అయితే అర్థం అవుద్ది. ఇది వచ్చేసి వైర్లెస్ మైక్కి మాడ్యూల్ వచ్చేసి ఈ పెన్ డ్రైవ్ బాక్స్లో అయితే సెట్ చేసుకోవడం జరిగింది. సో ఎందువల్ల అంటే కనుక మనం మళ్ళీ సపరేట్గా బాక్స్ అయితే క్యారీ చేసే అవసరం అయితే ఉండదు అనమాట. అండ్ అదేవిధంగా ఈ పెన్ డ్రైవ్ బాక్స్ వచ్చేసినప్పటికి ఎక్కువైతే ఈ ట్రాన్స్ఫార్మర్లు కంప్లైంట్ అయితే వస్తున్నాయి అనమాట. సో ట్రాన్స్ఫార్మర్లు అనేవి కొత్త రీప్లేస్ చేసినప్పటికీ మళ్ళీ పోవడం అయితే జరుగుతుంది. సో అందువల్ల మనం ఏం చేసామంటే ఈ 12 వోల్ట్ అడాప్టర్ ఏదైతే ఉన్నదో అడాప్టర్ అనేది ట్రాన్స్ఫార్మర్ ప్లేస్లో బైపాస్ అయితే చేసాం అనమాట. సో ఈ అడాప్టర్ వచ్చేసి దీనికి అనేది ఈ విధంగా కనెక్ట్ చేసుకుని దాన్ని పవర్ సప్లై ఇస్తే బ్లూటూత్ మాడ్యూల్ అనేది ఆన్ అవుతుంది. అండ్ అదేవిధంగా దీన్ని మనం పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈ మైక్ మాడ్యూల్ ఏదైతే ఉన్నదో ఇదనమాట మైక్ మాడ్యూల్. సో మైక్ మాడ్యూల్ని కూడా మనం సపరేట్ రెసిస్టర్ అయితే వేసుకుని దీనికైతే కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీని కనెక్షన్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా స్విచ్ అనేది బ్లూటూత్ మాడ్యూల్ కంట్రోల్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ అదే ఈ పెన్ డ్రైవ్ బాక్స్ వచ్చేసినప్పటికైతే డైరెక్ట్గా అయితే పనిచేసేలా సెట్ చేయడం అయితే జరిగింది అనమాట. అంటే స్విచ్ అనేది ఆన్ చేస్తేనే మైక్ అనేది పనిచేస్తుంది, స్విచ్ అనేది ఆఫ్లో ఉంటే మైక్ మాడ్యూల్ ఏదైతే ఉన్నదో దానికైతే పవర్ సప్లై అనేది వెళ్ళదు. ఓకే, సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.